ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. దేవుని యందు దీనులకు కలుగు సంతోషం అధికమవుతుందని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఎవరైతే దీనత్వం కలిగిన వారుగా ఉంటారో వారు అధికమైన సంతోషాన్ని పొందుకుంటారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దీనత్వం సాత్వికం కలిగిన వారంగా ఎప్పుడైతే మనం ఉంటామో ఆ అధికమైన సంతోషాన్ని మనం పొందుకుంటాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మనం ఉండాలంటే మనలో దీనత్వం అనేది ఉండాలి. దీనులను ఆయన నడిపిస్తాడు, తన మార్గమును వారికి నేర్పుతానని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన తెలియజేస్తున్నారు. దీనత్వం కలిగిన వారుగా ఎప్పుడైతే మనం ఉంటామో మనము భూమిని స్వతంత్రించుకుంటాం, బహుక్షేమము కలిగి సుఖించెదరు అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎవరైతే దీనత్వం కలిగిన వారుగా ఉంటారో వారు ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని పొందుకుంటారు. ఈ ఉదయకాల సమయంలో అటువంటి దీనత్వం కలిగిన వారుగా ఉంటూ ఆ బహు శ్రేష్టమైన సంతోషాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆ అధికమైన సంతోషాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఎవరైతే నీ యందు దీనులుగా ఉంటారో వారు బహు సంతోషాన్ని, అధికమైన సంతోషాన్ని పొందుకుంటారని చెప్పి ఈరోజు వాక్యము ద్వారా మాతో మాట్లాడవు కనుక దేవా, దీనత్వం కలిగిన వారుగా ఉంటూ ఆ అధికమైన సంతోషాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంబరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడయుండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.